వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. టీజీపీఎస్సీ 2022 గ్రూప్ 1 నోటిఫికేషన్ 2 సార్లు ప్రిలిమ్స్ క్యాన్సిల్ అయింది. తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ జరిగిన ఎగ్జామ్ పైన కూడా అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు, ముఖ్యంగా తెలుగు మీడియం విద్యార్థులు. మనతో పాటు ఇప్పుడు డాక్టర్ నాగేంద్ర గారు ఉన్నారు. వారు సిబిఎస్ఈ నవోదయ విద్యాలయాల్లో ఇంగ్లీష్ మీడియంలోనే చదివారు. అయినప్పటికీ కూడా తెలుగులో అవైలబిలిటీ ఆఫ్ రిసోర్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి అనేటువంటి ఉద్దేశంతో తెలుగులో ఆయన అటెంప్ట్ ఇచ్చారు. చాలా తీవ్రంగా నష్టపోయాను, చాలా తీవ్రంగా అన్యాయం చేశారు టీజీపీఎస్సీ అని చెప్తున్నారు వారు. సో ఎందుకు అలా మాట్లాడుతున్నారు వారు, అండ్ అట్ ద సేమ్ టైం కరెక్షన్లో ఎలాంటి లోపాలు ఉన్నాయనేటువంటిది వారి ద్వారా మనం తెలుసుకుందాం. నమస్తే అండి నాగేంద్ర గారు. నమస్తే అండి. ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ చేసి మెటీరియల్ అంతా కూడా మీ స్వయంగా ప్రిపేర్ చేసుకుని అనేక ఆర్టికల్స్ మీరు తెలుగు అకాడమీకి కూడా ఇవ్వడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ హ్యావ్ సీన్ యువర్ వ్యాస్ట్ రిసోర్సెస్ తెలుగులో రాసుకోవడం అనేటువంటిది. సో కోర్ట్ పరిధిలో ఉంది, ఇప్పుడు వర్డిక్ట్ అనేటువంటిది కూడా రాబోతోంది, జడ్జిమెంట్ రిజర్వ్లో ఉంది. సో మీరు ఏ విధంగా మీ యొక్క కేసుని ఎస్టాబ్లిష్ చేశారండి? సార్, నేను డాక్టర్ నాగేంద్ర హంసావత్. 2022లో మొట్టమొదటిసారిగా నోటిఫికేషన్ వచ్చినప్పుడు నేను సీరియస్గా కూర్చోవడం జరిగింది. ఆ తర్వాత 2022 మొట్టమొదటిసారి ప్రిలిమ్స్ రాసిన తర్వాత అనేక కారణాలతో అది క్యాన్సిల్ అయింది. మళ్ళీ రెండోసారి కూడా ప్రిలిమ్స్ కండక్ట్ చేశారు, బయోమెట్రిక్ కారణంగా అది కూడా క్యాన్సిల్ అయింది. మళ్ళీ మూడోసారి ప్రిలిమ్స్ రాసాము, ప్రిలిమ్స్ క్లియర్ అయిన తర్వాత మెయిన్స్ కూడా రాసాము. అయితే అనేక వివాదాల మధ్య ఇప్పుడు మెయిన్స్ రిజల్ట్ హోల్డ్లో ఉంది. అయితే ఇక్కడ మేము మెయిన్గా ఎస్టాబ్లిష్ చేసిందంటే మొట్టమొదటిగా 503 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి దాన్ని 563కు పెంచడం జరిగింది. అయితే కోర్టు డైరెక్షన్స్ ప్రకారం మొట్టమొదటిసారి ప్రిలిమ్స్ తర్వాత రెండోసారి ప్రిలిమ్స్ తర్వాత బయోమెట్రిక్ కారణంగా క్యాన్సిల్ అయినప్పుడు కోర్టు ఏమని డైరెక్ట్ చేసిందంటే మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయండి అని చెప్తే టీజీపీఎస్సీ ఎటువంటి కారణం లేకుండా ప్రభుత్వ ఆదేశానుసారంగా దాన్ని క్యాన్సిల్ చేసి 563 పోస్టులతోటి మళ్ళీ ఇంకొక నోటిఫికేషన్ ఇచ్చింది. సో ఇక్కడ అనేక అనుమానాలకు తావిస్తూ ఉందన్నమాట. దాని తర్వాత ప్రిలిమ్స్కి ఒక హాల్ టికెట్, మెయిన్స్కి ఒక హాల్ టికెట్, 2 డిఫరెంట్ హాల్ టికెట్స్ ఉండడం అనేది అది అనేక అనుమానాలకు తావిస్తుంది మాకు. సో మెయిన్స్లో ఇప్పుడు క్వాలిఫై అయిన వాళ్ళల్లో వాళ్ళు ప్రిలిమ్స్ రాసారో లేదో కూడా తెలియదు, ఏ హాల్ టికెట్ నెంబర్ ప్రిలిమ్స్కి ఉందో ఏది మెయిన్స్కి ఉందో కూడా తెలియని పరిస్థితి. ఇలాంటి కండిషన్స్ యూపీఎస్సీలో కూడా జరగదన్నమాట. తర్వాత 563 మంది ఇప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళల్లో సుమారు 110 మంది సో కన్సిక్యూటివ్ నెంబర్స్ ఉన్నాయన్నమాట. పక్కన ఉండడము, ఎదురెదురుగా ఉండడము, ఒకే క్లాస్ రూమ్లో ఉండడము అలాంటివి జరిగింది. తర్వాత కోటు ఉమెన్స్ కాలేజ్ సెంటర్ నెంబర్ 18-19 నుంచి ఎక్కువ మంది సెలెక్ట్ అయ్యారనమాట. సో ఎక్కువ మంది సెలెక్ట్ అవ్వడంలో ఎటువంటి తప్పు లేదు. కాకపోతే ఉమెన్ క్యాండిడేట్స్ విషయానికి వస్తే గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, గ్రూప్ 4 కానీ టీజీపీఎస్సీ నిర్వహించే ఇతర పరీక్షలలో కానీ ఉమెన్ పర్సంటేజ్ చూస్తే చాలా తక్కువగా ఉంది. అనూహ్యంగా ఇక్కడ గ్రూప్ 1లో మాత్రమే ఉమెన్స్ పర్సంటేజ్ పెరగడం అనేది చాలా అనుమానాలకు తావిస్తూ ఉన్నది. సో ఇంకా ఎవాల్యుయేషన్ ప్రాసెస్లో కూడా టీజీపీఎస్సీ తెలుగు మీడియం వాళ్ళకి తీరనటువంటి అన్యాయాన్ని చేసింది మాకు. చాలామంది ఇప్పుడు రీసెంట్గా కోర్టులో జరిగినటువంటి వాదోపవాదాల్లో టీజీపీఎస్సీని రిప్రజెంట్ చేసేటటువంటి అడ్వకేట్ గారు తెలుగు మీడియంలో రాసేవాళ్ళు వాళ్ళకు భాషా పరిజ్ఞానం తక్కువగా ఉంటుంది, వాళ్ళకి రిసోర్సెస్ తక్కువగా ఉంటుందని చెప్పారు. అయితే నేనేం చెప్తున్నానంటే ఆ విషయంతో ఏకీభవించడం లేదు. ఎందుకంటే తెలుగు మీడియంలో ఇప్పుడు ఉదాహరణకు నేనున్నాను, డాక్టర్ నాగేంద్ర హంసావత్. నేను నా ఆరిజిన్ మొత్తం ఇంగ్లీష్ మీడియంలో స్టార్ట్ అయింది. నేను సిబిఎస్ఈ నవోదయ విద్యాలయాల నుంచి పాస్ అయ్యాను, ఉస్మానియా యూనివర్సిటీలో ఎంబీఏ చేశాను, ఆ తర్వాత పిహెచ్డి పూర్తి చేశాను. ఆ తర్వాత ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ రీసెర్చ్ న్యూఢిల్లీ నుంచి పీడిఎఫ్ పోస్ట్ డాక్టరల్ ఫెలోషిప్ కూడా పూర్తి చేశాను. తర్వాత నేను ఈ మధ్యకాలంలో 3 సంవత్సరాలు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో లింగ్విస్ట్గా, భాషా శాస్త్రవేత్తగా పనిచేసి గవర్నమెంట్ మ్యాగజైన్కి వర్కింగ్ ఎడిటర్గా పనిచేశాను. ఆ క్రమంలో నేను 10 పుస్తకాలకు రచయితగా 30+ ఆర్టికల్స్ రాయడం జరిగింది. సో ప్రఖ్యాత హైమండార్ఫ్ గారు రాసినటువంటి రాజ్ గౌన్స్ ఆఫ్ ఆదిలాబాద్ అనే పుస్తకానికి తెలుగు వర్షన్ కూడా నేను ఎడిటర్గా వ్యవహరించడం జరిగింది. ఇదంతా తెలుగులో జరిగిందనమాట. ఈ క్రమంలో గ్రూప్ 1 విషయానికి వస్తే నేను మొట్టమొదటిగా గ్రూప్ 1 ప్రిపరేషన్ అప్పుడు ఏం చేశానంటే ఫస్ట్ సిలబస్ చూశాను అనమాట. సిలబస్ మొత్తం చూసినప్పుడు నేను ఇంతకుముందు యూపీఎస్సీ కూడా ప్రిపేర్ అయ్యాను అనమాట. 2014-15లో ఆ ప్రాంతంలో యూపీఎస్సీ ప్రిపరేషన్ మొదలుపెట్టి ఆ మధ్యలో మళ్ళీ కొద్దిగా బ్రేక్ తీసుకొని జాబ్కి వెళ్తే మళ్ళీ యూపీఎస్సీ ప్రిపేర్ అవుదామని మళ్ళీ వచ్చాను. ఆ క్రమంలో ఈ నోటిఫికేషన్ వచ్చిందనమాట 2022లో. ఈ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మొట్టమొదటిసారి నేను మొత్తం సిలబస్ తీసుకొని సిలబస్ని పరిశీలిస్తే ఈ సిలబస్లో ఎక్కువగా మెటీరియల్ అవైలబిలిటీ అనేది తెలుగులో ఎక్కువగా ఉందన్నమాట, ఇంగ్లీష్లో కంటే కూడా. సో ప్రతి పేపర్ని చూస్తే తెలుగులో ఎక్కువగా మెటీరియల్ అవైలబిలిటీ ఉంది కాబట్టి తెలుగులో ప్రిపేర్ అవుతే బాగుంటుందని చెప్పేసి నేను ఇంగ్లీష్ మీడియం అయినప్పటికీ కూడా తెలుగులో నా ప్రిపరేషన్ని స్టార్ట్ చేశాను. నేను
తెలుగులో ప్రిపరేషన్ని స్టార్ట్ చేసి మొత్తం మెటీరియల్స్ డాటా అంతా ఎక్కడుంది రిసోర్సెస్ని కలెక్ట్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. అందులో క్రమంగా నేనేం చేశానంటే ప్రతి సిలబస్ని రాసుకోవడము, సిలబస్ మొత్తాన్ని రాసుకోవడము, సిలబస్ని రాసుకొని సిలబస్ తగ్గట్టుగా మెటీరియల్స్ బుక్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ప్రామాణిక పుస్తకాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, తెలుగు అకాడమీలో పుస్తకాలు ఏమేమి ఉన్నాయి, బయట స్టాండర్డ్ బుక్స్ ఏమేమి ఉన్నాయని చెప్పేసి నేను సెర్చ్ చేయడం మొదలుపెట్టాను. సెర్చ్ చేసి ఒక్కొక్క సబ్జెక్ట్కి 4 పుస్తకాలని ఎదురుగా పెట్టుకొని నా సొంత నోట్స్ను తయారు చేసుకోవడం జరిగింది. నేను ఈ విధంగా ప్రతి సబ్జెక్ట్కి నా సొంత నోట్స్ను తయారు చేసుకోవడం జరిగింది. సొంత నోట్స్ను తయారు చేసుకొని ఆ విధంగానే నా ప్రిపరేషన్ని స్టార్ట్ చేశాను. రోజుకి 8 గంటలు రైటింగ్ ప్రాక్టీస్ చేసేవాడిని. ఎందుకంటే ఆన్సర్ రైటింగ్ 3 గంటలలో 45 పేజీల బుక్లెట్ని పూర్తి చేయాల్సి ఉంటుంది ఎగ్జామ్లో. కాబట్టి రోజుకి 8 గంటలు ఆన్సర్ ప్రాక్టీస్ చేశాను, 4 గంటలు చదువుకోవడం స్టార్ట్ చేశాను అనమాట. ఈ క్రమంలో నా ఆన్సర్స్ డిఫరెంట్గా ఉండాలని చెప్పేసి ఇప్పుడు ఒక గ్రూప్ 1 అధికారి రేపు గ్రూప్ 1 అధికారిగా సెలెక్ట్ అయిన తర్వాత కూడా సో వాళ్లకు ప్రజా సమస్యలు తెలవాలి, ప్రజలతో ఎలా మెలగాలో తెలియాలి, ప్రజా సమస్యలు ఏమున్నాయో తెలవాలి అని చెప్పేసి మనం ఎక్కువగా కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారనమాట. మామూలుగా ఒక నానుడు ఉందన్నమాట, ఒక ప్రభుత్వ అధికారి ప్రజా సమస్యలు ఎక్కువ వినగలిగే వాడై ఉండాలి, ఒక రాజకీయ నాయకుడు సమస్యలను ఎక్కువగా చెప్పగలిగే వాడై ఉండాలి, అప్పుడే సమాజం బాగుంటుందని చెప్పేసి అంటూ ఉంటారనమాట. మనకి ఎక్కువగా ప్రజా సమస్యలు సో మనకు మీడియా ద్వారా తెలుస్తుంది, టీవీ ఛానల్స్ ద్వారా తెలుస్తుంది, పేపర్స్ ద్వారా తెలుస్తూ ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, యూపీఎస్సీ వాళ్ళు కావచ్చు, గ్రూప్ 1 వాళ్ళు కావచ్చు, 2 వాళ్ళు కావచ్చు, 3 వాళ్ళు కావచ్చు, ఎడిటోరియల్ కాలమ్స్ అనేది బాగా చదువుతూ ఉంటారు. ఈ క్రమంలో నేను ఎడిటోరియల్ కాలమ్స్ని తీసుకొని ప్రతిరోజు ఎడిటోరియల్ కాలమ్ని పేపర్లోంచి తీసుకొని వాటిని నోట్స్లలో ఈ విధంగా చించి వాటిని నేను అతుకుబెట్టుకొని ప్రతి నెల ఒక్కొక్క నోట్స్ తయారు చేసుకొని వాటికి సంబంధించిన ఆన్సర్స్ అన్నీ రాసుకునేవాడిని. రాసుకున్న తర్వాత వీటి నుంచి మళ్ళీ నేను అది కొన్నాళ్ళకి మళ్ళీ మర్చిపోతాము, మళ్ళీ రివైజ్ చేయాలంటే మనకు కుదరదు. కాబట్టి మళ్ళీ నోట్స్లో తయారు చేసుకునేవాడిని ఈ విధంగా. సో ప్రతి ఎడిటోరియల్ కాలం ఒక్కొక్క ఎస్ఐ ఏదో ఒక టాపిక్ మీద ఉండేది. అది మనకు గ్రూప్ 1లో ఎస్ఐ రైటింగ్ ఒక పేపర్, జనరల్ పేపర్ ఉంది. ఆ పేపర్కి సరిపోయే టాపిక్ ఉందంటే ఎడిటోరియల్ కాలమ్స్ అనమాట. అది ఏ పేపర్ అయినా కావచ్చు, సాక్షి పేపర్ కావచ్చు, వేరే ఇతరత్ర పేపర్లు కావచ్చు, ఏదో ఒక మనం ఎడిటోరియల్ కాలమ్ని చదువుతూ ఉంటే సరిపోతుంది. అది యూపీఎస్సీకి కూడా అదే సేమ్ ఫార్ములా అనమాట, ఏ ఎగ్జామ్కైనా అదే ఫార్ములా. ఆ విధంగా నేను తయారు చేసుకున్నాను. తయారు చేసుకున్న తర్వాత దీంట్లో అద్భుతమైనటువంటి ఇంట్రడక్షన్స్ మనకు దొరుకుతాయి అనమాట. సిలబస్ మొత్తం మన ముందున్నప్పుడు, ఏం రాయాలో మనకు తెలిసినప్పుడు, మన బౌండరీ ఏందో మనకు తెలిసినప్పుడు అప్పుడు మనం ప్రిపరేషన్ ఈజీ అవుతుందన్నమాట. ఆ క్రమంలో భాగంగా నేను ఇంట్రడక్షన్స్ని కూడా ముందుగానే రాసుకున్నాను అనమాట. ఏది సిలబస్ ప్రకారం ప్రశ్న ఏ విధంగా రావచ్చు, దానికి ఇంట్రడక్షన్ మనం ఏ విధంగా ఇవ్వాలనేది ముందుగానే రాసుకున్నాను నేను. అట్లా ఇంట్రడక్షన్స్ కోసం కూడా నేను సపరేట్ నోట్బుక్లను పెట్టుకొని ఇంట్రడక్షన్స్ అన్నీ కొన్ని 100 ఇంట్రడక్షన్స్ రాసుకోవడం జరిగింది ముందుగానే. ఉదాహరణకు చెప్పినట్టయితే ఇప్పుడు గ్రూప్ 1లో ఒక ప్రశ్న వచ్చింది, దేశాభివృద్ధికి విద్యా విధానం చాలా అవసరం, భారతదేశంలో విద్యా అవసరాలను తీర్చడానికి జాతీయ విద్యా విధానం 2020ని ఎలా అమలు చేయవచ్చో చర్చించండి అని ఉంది. ఒక నార్మల్ క్యాండిడేట్ అయితే దీన్ని ప్రజెంట్ చేసేటప్పుడు విద్యా విధానం గురించి, విద్యా విధానం ఎప్పుడు వచ్చింది, దాని యొక్క మంచి చెడుల గురించి డైరెక్ట్గా క్వశ్చన్లోకి వెళ్ళిపోతాడు. కానీ నేను భాషా శాస్త్రవేత్తగా పనిచేయడం మూలాన 10 పుస్తకాలు రాయడం, 30 ఆర్టికల్స్ ప్లస్ రాయడం మూలాన, తెలుగు అకాడమీకి కూడా ఆర్టికల్స్ రాయడం మూలాన ప్రశ్నను ఎలా మొదలు పెట్టాలో నాకు తెలుసు అనమాట. ఎన్టీఎస్ ఇండియాలో తెలుగులో ప్రశ్నాపత్రాన్ని రూపొందించడం ఎలాగా, వాటికి ఆన్సర్స్ రూపొందించడం ఎలాగా, రూపొందించిన ప్రశ్నాపత్రానికి కీ ఎలా ఇవ్వాలి అనే విషయం మీద మేము చాలామంది అంటే పిహెచ్డి లెవెల్లో స్కాలర్స్, లెక్చరర్స్, ప్రొఫెసర్స్ లాంటి వాళ్ళు వర్క్షాప్ చేస్తారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కండక్ట్ చేసే ఈ వర్క్షాప్ నేను పూర్తి చేశాను. అందులో భాగంగా ప్రశ్నలు ఎలా రాయాలి, ఎలా ప్రజెంట్ చేయాలి, ఆన్సర్స్ ఎలా ఉండాలి, అందులో కీవర్డ్స్ ఎలా ఉండాలి అనేది మొత్తం నేను ముందుగానే ప్రతి సబ్జెక్ట్కి నా దగ్గర నోట్స్ ఉంది. గ్రూప్ 1కి సంబంధించి ప్రతి సబ్జెక్ట్కి నా దగ్గర నోట్స్ ఉంది. అది కూడా నా ఓన్ నోట్స్ అనమాట. అందులో భాగంగా ఇప్పుడు ఈ ప్రశ్నకి నేను జవాబు ఎలా చెప్పానో చూడండి. ఆచార్య దేవో భవ అనే వేదవాక్కు భారత జాతి నాగరికతలో ప్రధాన సూత్రం. బాధ్యత తెలిసి మలిచే ఉపాధ్యాయులు, భక్తి కలిగి నేర్చుకునే విద్యార్థులు సముజ్వలమైన సమాజాన్ని నిర్మించగలరు. విద్యనే విలువైన సంపదగా భావించే భారతీయ సంస్కృతిలో విద్యను బోధించే గురువును దైవంగా భావించడం అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. భారతదేశంలో విద్యా విధానాల గురించి పరిశీలించినట్లయితే 1968లో ఇందిరాగాంధీ కాలంలో విద్యా విధానాన్ని తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత రాజీవ్ గాంధీ కాలంలో తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి విద్యా విధానం నరేంద్ర మోడీ గారు 2020లో తేవడం జరిగింది. దీనికి సంబంధించి మన సమాజంలో జరుగుతున్నటువంటి సమస్యల్ని అధిగమించి మన యొక్క సంస్కృతిని, సాంప్రదాయాలని, ఆచారాలని అన్నిటిని మేళవించి విద్యా విధానాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో దీంట్లో చర్చించడం జరిగిందని చెప్పి నేను జవాబులో వెళ్ళడం జరిగింది. అదేవిధంగా
ఇంకా గాంధార మధుర కళల గురించి మనకు ఒకటి వచ్చిందనమాట. ఒక ప్రశ్న అడిగారు అందులో, మహోన్నతమైన హిమాలయ పర్వతాల నుంచి సువిశాల సముద్ర తీరాల దాకా, ఈశాన్యంలోని దట్టని పచ్చని అడవుల నుంచి వాయువ్యంలోని సెగలుగక్కే భారతదేశ ఎడారుల వరకు భారతదేశం రకరకాల కళలకు ప్రసిద్ధి చెందిందని చెప్పి రాయడం జరిగింది. నేను పేపర్లో చూసి దగదగాయమానంగా మెరుపులు విరజిమ్ముతుంది తెలంగాణ ట్యాంక్ బండ్ అని ఒక దగ్గర వచ్చింది. దాన్ని నేను ఎక్కడ రాశానంటే సార్, అంతరిక్ష రహస్యాలను శోధించాలన్న మానవ జిజ్ఞాసకు దగదగాయమానంగా మెరుపులు విరజిమ్మే ఇస్రో వేదిక ఏందని చెప్పి గగనయాన్ ప్రశ్నకు రాశాను సార్. ఇంత అద్భుతంగా అంటే అక్కడక్కడ సోర్సెస్ని కలెక్ట్ చేసుకో. అంతెందుకండి, మెడిసినల్ ప్లాంట్స్ ఉంటాయి కదా, మెడిసినల్ ప్లాంట్స్ కూడా నేను ఒక డిఫరెంట్ ఇంట్రడక్షన్స్ రాయడం జరిగింది. మనిషి ప్రకృతిని ఆరాధించి ఆదరిస్తే ప్రకృతి మనిషిని సమాదరిస్తుంది, పరస్పర సహకారంతో మనుగడ సాగించడం సృష్టి ప్రణాళిక అని ఋగ్వేదంలోని అగ్ని సూక్తం తెలియజేస్తుందని నేను చెప్పాను. సో ఈ విధంగా ప్రతి ప్రశ్నకి అంటే డాటా ఇంటర్ప్రిటేషన్ కాకుండా మేము రాసినటువంటి ప్రశ్నలు 73 ప్రశ్నలు ఎస్ఐతో కలిపి. ఈ 73 ప్రశ్నలలో సుమారు 65 నుంచి 70 ప్రశ్నలకు నా దగ్గర ఇలాంటి డిఫరెంట్ ఇండక్షన్స్ ఉండే. మనం ఏ టాపర్ని అడిగినా కూడా గతంలో శ్రీశ్రీ గారి కొటేషన్స్ రాయకుండా, కాళోజీ గారి కొటేషన్స్ రాయకుండా, దాశరథి గారివి రాయకుండా వాళ్ళు టాపర్లు అయ్యారని ఎవరు చెప్పరు. అందుకోసమే నేను వారి కొటేషన్స్ కూడా రాయడం జరిగింది. ఎలా అంటే, నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను అన్న మహాకవి శ్రీశ్రీ తరహా పూనికతో ఎందరో మహానుభావులు తమ జీవితాలను అహోరాత్రులు ముడుపు కడితే ప్రస్తుతం మనం అనుభవిస్తున్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ సాధ్యమైందని రాశాను నేను, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి. అలా కాకుండా ఇప్పుడు మన సాలార్జంగ్ గారి గురించి ఒక ప్రశ్న వచ్చింది. అటు బ్రిటిష్ వారిని ఇటు నిజాం రాజును నొప్పించకుండా వాళ్ళు భారతదేశంలో బ్రిటిష్ వారి మకుటం కింద మన నిజాం రాజ్యాన్ని ఎలా అభివృద్ధి చేశారని ఒక ప్రశ్న వచ్చిందనమాట. దానికి నేను ఏ పోయం రాశానంటే, నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అనే సుమతి శతకారుడి శతకం సరిగ్గా సరిపోతుంది ఆ సమయంలో సాలార్జంగ్ గారికి అని చెప్పేసి ఎవరిని నొప్పించకుండా రాశాను. ఇలా డిఫరెంట్ ఇండక్షన్ అంటే సబ్జెక్ట్ రాశాను, కీవర్డ్స్ రాశాను, అలా కాకుండా అందరికంటే ఎక్కువగా నేను ఇలాంటి డిఫరెంట్ ఇండక్షన్స్ రాశాను అనమాట. ఇలా ప్రతి ప్రశ్నకు రాశాను. అంతెందుకండి, ఇప్పుడు అంబేద్కర్ గారి గురించి, గాంధీ గారి గురించి ఒక ప్రశ్న వచ్చింది పూనా ఒప్పందానికి సంబంధించి. అప్పుడు నేనేం రాశానంటే, ప్రపంచ రాజ్యాంగాలని కొల్లగొట్టి భారతదేశానికి అత్యున్నత రాజ్యాంగాన్ని అందించినటువంటి అంబేద్కర్ ఒకవైపు, ఒక్క చుక్క రక్తపు బొట్టు కారకుండా భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి జాతిపిత మహాత్మా గాంధీ ఒకవైపు అని చెప్పేసి మొదలుపెట్టి ప్రశ్న లోపలికి జవాబు లోపలికి నేను వెళ్ళడం జరిగింది. ఇలా ప్రతి ప్రశ్నకు రాయడం జరిగింది. నేను రాసిన ప్రతిదీ తెలంగాణ ఉద్యమంతో సహా ప్రతి దానికి నేను డిఫరెంట్గా రాశాను. ఇప్పుడు గోల్కొండ మిశ్రమ సంస్కృతి ఆవిర్భావానికి కుతుబ్ షాహీ పాలకులు ఏ విధంగా పునాది వేశారో పరీక్షించుమని ఒక ప్రశ్న వచ్చింది మాకు. దాంట్లో తెలంగాణ ప్రాంతానికి సుసంపన్నమైన చరిత్ర సంస్కృతి ఉన్నాయి, ఈ సుసంపన్నమైన నాగరికత తెలంగాణ భాషలో, మాండలికంలో, సంస్కృతి సాంప్రదాయాల్లో, జీవన విధానం, అలవాట్లు, అభిరుచుల్లో ప్రతిబింబిస్తుందని చెప్పేసి ప్రశ్న లోపలికి వెళ్ళడం జరిగింది నేను. ఇంకా స్థానిక కారణాల చేత తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగినప్పటికీ దాని పర్యవసానాలు జాతీయ ప్రాముఖ్యత వహించాయి, సమర్థించుము అనే ఒక ప్రశ్న వచ్చింది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం భూమి భుక్తి విముక్తి అనే నినాదంతో తన లక్ష్యాన్ని స్పష్టంగా నిర్వచించుకున్నది. దున్నేవాడికే భూమి ప్రాతిపదికగా వ్యవసాయ విప్లవం ఇరుసుగా ఒక నూతన సైద్ధాంతిక విప్లవాన్ని నిర్వచించుకున్నదని చెప్పేసి డీటెయిల్డ్ అనాలిసిస్ తెలుస్తుందండి. మీ ఆన్సర్ రైటింగ్ అనేటువంటిది ఇట్లా ప్రతి క్వశ్చన్కి మీరు డిఫరెంట్ అప్రోచ్తో మీరు రాశారనేటువంటి విషయం అర్థమవుతుంది. సో టూ మచ్ డీటెయిలింగ్ అనేటువంటిది కూడా టీజీపీఎస్సీ కరెక్షన్లో పాయింట్ వైజ్ రాయకపోవడం, ఎక్కువగా తెలుగు మీడియం వారు డిస్క్రిప్టివ్ రాయడంతో అక్కడ కూడా నష్టపోయారు. నేను పాయింట్ వైజ్ రాశాను, ప్రతి పాయింట్ 2-3 లైన్లకు మించి రాయలేదు. ఎందుకంటే సార్ నేను ఇప్పుడు ఎన్టీఎస్ టెస్టింగ్ సర్వీసెస్ ఉంది కదా సార్, దాంట్లో నేనేం చేశానంటే కోర్స్ చేశాను. అప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం రాసే ఆన్సర్ ఎగ్జామినర్కి విసిగిచ్చే విధంగా ఉండకూడదు. మనం ఎవరో ఎగ్జామినర్కి తెలియదు, మన పేపరే మనల్ని రిప్రజెంట్ చేస్తుంది. అలాంటప్పుడు మన పేపర్ నీట్గా ఉండాలి, మనం నీట్గా మార్జిన్స్ మెయింటైన్ చేయాలి. పారాగ్రాఫ్స్ రాయాల్సి వచ్చినప్పుడు కూడా పారాగ్రాఫ్ ఎక్కువగా రాయకూడదు, కనీసం ఒక 4-5 లైన్లు వెళ్ళి వేరే పారాగ్రాఫ్కి వెళ్ళిపోతూ ఉంటే చదివే వాళ్ళకి చాలా బాగుండాలన్నమాట. ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు మాటలు వినసొంపుగా ఉంటేనే మనకు వినాలనిపిస్తుంది. ఎగ్జామినర్ ఆన్సర్ చదివేటప్పుడు కూడా ఇంకా చదవాలి, ఇంకా చూడాలి, ఇంకా బాగుంది, ఇంకా ఏదో బాగుంటుంది. ఆ విధంగా అంటే మీరు అనేది ఏంటంటే టీజీపీఎస్సీ కరెక్షన్లో ఫెయిల్యూర్ జరిగిందా, లేకపోతే టీజీపీఎస్సీలో కొంతమంది విద్యార్థులకి మేలు చేకూర్చేలా అవినీతి జరిగిందని మీరు భావిస్తున్నారా? ఎస్ సార్, అంటే ఇప్పుడు నేను అన్ని రకాలుగా ఉంది సార్, దీంట్లో ఒక కోణం ఉందని నేను భావించట్లేదు. ఒకటి టీజీపీఎస్సీ కూడా చేసింది. టీజీపీఎస్సీ మొన్న రీసెంట్గా కోర్టుకి ఇచ్చిన అఫిడవిట్లలో ఏం చెప్పిందంటే, మొట్టమొదటగా వాళ్ళు మేము కీ ఇవ్వలేదని చెప్పారు.
ప్రశ్నాపత్రం ఏదైనా సరే సార్, డిస్క్రిప్టివ్ అయినా ఆబ్జెక్టివ్ అయినా ఎటువంటి ప్రశ్నాపత్రం అయినా సరే కొంతమంది ఎక్స్పర్ట్స్ తోటి ప్రొఫెసర్స్ తోటి తయారు చేస్తారు. వాళ్ళు ప్రశ్న ఇచ్చే ప్రతి ఒక్కరూ వాళ్ళు జవాబు సోర్స్ ఎక్కడి నుంచి వచ్చిందో ఇవ్వాలి, పేజ్ నెంబర్లతో సహా పబ్లికేషన్స్తో సహా ఇవ్వాలి మొదటిది. రెండవది దాంట్లో ఆన్సర్స్ కీ పాయింట్స్ కూడా ఇవ్వాలి. ఒక ప్రశ్న ఇస్తే దాంట్లో ఈ కీ పాయింట్స్, ఈ 4, 5, ఈ 10 కీ పాయింట్స్ ఉన్నాయా లేదా, అభ్యర్థి ఇవి రాస్తే ఇన్ని మార్కులు వేయండి ప్రశ్నాపత్రం తయారు చేసే ప్రతి వ్యక్తి, ప్రతి ప్రొఫెసర్, ప్రతి ఎక్స్పర్ట్ ఇచ్చేటటువంటి విధానం ఇది. ఈ విధంగా టీజీపీఎస్సీ గ్రూప్ 1కి ప్రిపేర్ చేయించిన ప్రశ్నాపత్రంలో కూడా ఎక్స్పర్ట్స్ నుంచి ఇలాంటి ఆన్సర్స్ వచ్చుంటాయి, ఇలాంటి కీ వచ్చి ఉంటుంది. అయితే ఆ కీ అనేక భాషలలో ఉండదు సార్. ఇంగ్లీష్లో మాత్రమే స్టాండర్డ్ కీ ప్రిపేర్ చేసుంటారు వీళ్ళు. తెలుగుకి ట్రూ ట్రాన్స్లేషన్ చేసుంటారు, స్వేచ్ఛానువాదం చేసుండకపోవచ్చు వీళ్ళు. స్వేచ్ఛానువాదంలో ఉన్నటువంటి స్వతంత్రం మక్కికి మక్కి అనువాదంలో భాష నుంచి భాషకు మారినప్పుడు కుదరదు సార్. అలా చేసుంటారు వీళ్ళు, అలా చేస్తుంటారు ఒకటి. రెండవది వచ్చేసి ఏం జరిగి ఉంటుందంటే సార్, కేవలం ఒక కీ ఇచ్చేసి ఆ కీలో ఉన్న ఆన్సర్స్ మాత్రమే చూసి మీరు దిద్దండి. యూపీఎస్సీ కూడా అదే కీ బేస్ చేసుకొని కరెక్షన్ చేస్తూ యువర్ రైట్ సార్. ఇక్కడ ఏంటంటే సార్, ప్రశ్నలను మనం గమనించినట్లయితే ప్రతి ప్రశ్నలో చర్చించండి, సమర్థించండి, విశ్లేషించండి, లేదంటే చర్చించండి, ఇలా ప్రశ్నలు ఇచ్చినప్పుడు దానికి కీ ప్రపంచంలో ఎవ్వరూ తయారు చేయరు. ఏదన్నా ఒక సందర్భాన్ని చర్చించాల్సి వచ్చినప్పుడు ఆ అభ్యర్థి నెగిటివ్ స్టాండ్ తీసుకోవచ్చు, పాజిటివ్ స్టాండ్ తీసుకోవచ్చు, న్యూట్రల్ స్టాండ్ తీసుకోవచ్చు, ఏ విధంగానైనా తీసుకోవచ్చు. అలాంటప్పుడు ఇప్పుడు నేను ప్రశ్నాపత్రాన్ని తయారు చేసినప్పుడు నేను నెగిటివ్ పరంగా ఇవ్వచ్చు, నెగిటివ్ స్టాండ్ తీసుకొని కీ ఇవ్వచ్చు, మీరు పాజిటివ్ రాయొచ్చు, ఇంకో అభ్యర్థి నెగిటివ్ రాయొచ్చు, ఇంకో అభ్యర్థి న్యూట్రల్ రాయొచ్చు. దాన్ని చర్చించేటప్పుడు ద వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని దాంట్లో పెడుతూ యువర్ రైట్స్. అలాంటప్పుడు టీజీపీఎస్సీ ఏమని చెప్పాలంటే సార్, ఇదిగో ఇది కీ ఉంది, ఈ కీ మొత్తం ఉంటే 10 మార్కుల ప్రశ్నలకి 5 మార్కులు వేయండి, చర్చించండి, విశ్లేషించండి అని వచ్చింది కదా. అలాంటప్పుడు అభ్యర్థి యొక్క విశ్లేషణ సామర్థ్యాన్ని అంచనా వేసి ఎగ్జామినర్ అంచనా వేసి అప్పుడు విశ్లేషణ సామర్థ్యానికి ఒక 5 మార్కులు, కీకి ఒక 5 మార్కులు అలా వేసినప్పుడు మాత్రమే అభ్యర్థికి న్యాయం జరుగుతుంది. అలా విశ్లేషణ సామర్థ్యానికి వీళ్ళు మార్కులు వేయకుండా కేవలం కీకే వేయమంటే అలాంటప్పుడు ఎందుకు సార్ ఈ ప్రిపరేషన్ అంతా అక్కర్లేదు. పుస్తకాలను తీసుకొని మేము కూడా ఒక 10 కీ పాయింట్లు రాసుకొని మేము కూడా రాయగలం కదా. అది ముందే చెప్పాలి కదా టీజీపీఎస్సీ, కేవలం కీ పాయింట్స్ రాస్తేనే సరిపోతుందని. మరి ప్రశ్నలో విశ్లేషించండి అని ఎందుకు రాయాలి, చర్చించండి అని ఎందుకు రాయాలి, వేరే మార్గాలను చూపించండి. ఇలాంటి క్వశ్చన్స్ ఎన్ని వచ్చాయి? 73-74 క్వశ్చన్స్ లో వివరించండి. 90% క్వశ్చన్స్ ఇలాంటి క్వశ్చన్సే సార్. ఎందుకంటే ఇంటర్వ్యూ తీసేసారు ఈసారి. ఇంటర్వ్యూ తీసేయడం మూలన ఒక అభ్యర్థి యొక్క వ్యక్తిత్వాన్ని, అభిరుచుల్ని, గుణగణాలని, విశ్లేషణ సామర్థ్యాన్ని అంచనా వేయాలంటే ఇలాంటి ప్రశ్నలు రావాలి. ఇంటర్వ్యూ తీసేసినప్పుడు మీరు ఇలాంటి ప్రశ్నలు ఇచ్చినప్పుడు దిద్దే వాళ్ళని కూడా ఇలాంటి వాళ్ళని అపాయింట్ చేయాలి. మీరు దిద్దే వాళ్ళని ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీకి ప్రమోట్ అయినటువంటి లెక్చరర్స్ని తీసుకొస్తే వాళ్ళు ఏం చేయగలరు? ఇది చుక్కలు చూపించే పరీక్ష సార్ గ్రూప్ 1 అనేది. ప్రస్తుతం ప్రాక్టికాలిటీ గురించి మాట్లాడుకున్నామంటే ఇప్పుడున్నటువంటి దాంట్లో చూసినట్లయితే, ఎందుకంటే మనకు రేషియో కూడా 1:15 కన్ఫైన్ కావడం లేదు, 1:70, 80 ఉంటున్నాయి ఇక్కడ. సో మనకు అంత ఫ్యాకల్టీ లేదు కరెక్షన్ చేయడానికి. స్టూడెంట్స్ కూడా వాళ్ళ రాసే అప్రోచ్ని తెలుగు మీడియం ఆర్ ఇంగ్లీష్ మీడియం మార్చుకోవాల్సిన అవసరం ఉంది కదా. వి కాంట్ ఫైట్ ఎవ్రీ టైమ్, వి కాంట్ లూజ్ అవర్ లైఫ్ ఎవ్రీ టైమ్. సో ఆ మార్పులు కూడా స్టూడెంట్స్ కూడా చేంజ్ కావాల్సిన అవసరం ఉంటుంది కదా, బికాస్ అడాప్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది కదా. బికాస్ ఇఫ్ యూ కాంట్ చేంజ్ ది ఎగ్జామినేషన్ ఎవాల్యుయేషన్ సిస్టమ్ ఓవర్ నైట్, నెక్స్ట్ నోటిఫికేషన్ రాబోతుంది ఇన్ ఎనీ టైం. సో అప్పుడు ఎలా ప్రిపేర్ అవ్వదలుచుకున్నారు? మీరు ఇచ్చేటువంటి మెసేజ్ ఎలా ఉంటుంది? బికాస్ యూ హ్యావ్ వాస్ట్ ఎక్స్పీరియన్స్, బికాస్ యూ హ్యావ్ గాన్ త్రూ లాట్ ఆఫ్ పెయిన్ అండ్ అగోనీ. ఐ కెన్ సీ ఇట్. దాని గురించి చెప్తారా? ఎస్ సార్. యాక్చువల్లీ సార్ దీన్ని మనం అంచనా వేయడం చాలా కష్టం సార్. ఎందుకంటే ఈసారి మేము ప్రశ్నలు విశ్లేషించండి అంటే మేము విశ్లేషించి రాసాం, సమర్థించండి అంటే సమర్థించాం, వ్యతిరేకించండి అంటే ప్రశ్నలో ఎలా ఉందో అలా రాసాం. అలా రాసినప్పుడే మాకు న్యాయం జరగలేదు. రేపు నార్మల్గా మేము కీవర్డ్స్ అని రాసేస్తే అందులో రేపు మళ్ళీ ఇదే న్యాయం జరిగి, బాబు మీరు కేవలం కీవర్డ్సే రాశారు కాబట్టి మేము మీకు మార్కులు ఇవ్వలేము, ప్రశ్నలో మేము విశ్లేషించండి అని చెప్పాము, మీరు విశ్లేషించలేదని చెప్పేసి మళ్ళీ అదే టీజీపీఎస్సీ అంటుంది. ఎందుకంటే గతంలో సార్, ఇప్పుడు కాదు, తెలుగు అకాడమీ ప్రామాణికం అని చెప్పి చాలా కేసులు గెలిచినటువంటి టీజీపీఎస్సీ ఈరోజు తన స్వార్థం కోసం తెలుగు అకాడమీ ప్రామాణికం కాదని చెప్పింది. వాళ్ళకి అర్థమవుతుందా సార్? తెలుగు అకాడమీ ప్రామాణికం కాదంటే అది కేవలం తెలుగు అకాడమీకే కదా అవమానం, తెలంగాణ సమాజానికి,
తెలుగు అకాడమీకి పుస్తకాలు రాసేటటువంటి ప్రతి ఒక్క ప్రొఫెసర్కి, యూనివర్సిటీలో ఉన్న ప్రతి ఒక్క ప్రొఫెసర్ సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితిని టీజీపీఎస్సీ కల్పించింది తన అవసరం కోసం. అదేవిధంగా ఇప్పుడు కూడా అంటుంది. మొన్న టీజీపీఎస్సీని రిప్రజెంట్ చేసేటటువంటి అడ్వకేట్ గారు, తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులు తెలుగులో సరిగ్గా రాయలేరు, వాడికి తెలుగు భాష సరిగ్గా రాదు, కృష్ణా గుంటూరు భాషే ప్రామాణిక, ఆ భాషలోనే ఎక్కువ మంది రాయగలరు అని చెప్పారు. అంటే వారికి తెలుసో లేదో నాకు తెలియదు, ప్రామాణిక భాష అనేటటువంటిది ఒకటి ఉంటుంది, అధికార భాష అనేటటువంటిది ఒకటి ఉంటుంది, ప్రజల్లో వాడేటటువంటి నార్మల్ భాష ఒకటి ఉంటుందన్నమాట. ప్రామాణిక భాష అంటే ఏంటంటే సార్, మనం వాడేటువంటి ప్రభుత్వ అధికార కార్యకలాపాలలో, పుస్తకాలలో, అంటే ప్రభుత్వం ముద్రించేటటువంటి పుస్తకాలలో, తర్వాత పత్రికలలో, మీడియాలో ఇలా ఉండే భాషనే ప్రామాణిక భాష అంటారు. ఈ ప్రామాణిక భాష కృష్ణా గుంటూరు భాష ప్రామాణిక భాషగా ఉంది. అది ఆ భాష మన మీద, అంటే తెలంగాణ ప్రజల మీద బలవంతంగా రుద్దబడింది గతంలో ఆ భాష. దాన్ని మనం గత్యంతరం లేక కంటిన్యూ చేస్తున్నాం. సార్, ఇక్కడ ఒక విషయాన్ని మీతో నేను షేర్ చేసుకోవాలి. 2014-15 ఆ ప్రాంతంలో నేను ఒక ఐఏఎస్ కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుంటా ఉన్నాను. తెలంగాణ రాబోతున్నది కేసీఆర్ గారు, అంటే మాజీ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు అప్పుడే ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు ఒక లాంగ్వేజ్ సైంటిస్ట్కి, అంటే ద్వానా శాస్త్రి గారికి, రమేష్ గారికి ఫోన్ చేసి, అంటే వీళ్ళు ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ అనమాట, ఎక్కడ భాషా శాస్త్రానికి సంబంధించి, సాహిత్యానికి సంబంధించి వీళ్ళు ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ, యూపీఎస్సీకి చెప్పేటటువంటి ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ. వారికి ఫోన్ చేసి, తెలంగాణ రాబోతుంది, మాకు తెలంగాణ ప్రామాణిక భాష కావాలి, కాబట్టి మేము ఏ విధంగా ఉంటే, ఏ విధంగా మార్పులు చేస్తే మేము తెలంగాణ ప్రామాణిక భాషను సాధించుకోగలమని చెప్పేసి వారిని అడిగారు. ఆ విషయాన్ని మాకు వాళ్ళు క్లాస్ రూమ్లో చెప్పడం జరిగింది. అప్పుడు వారు కేసీఆర్ గారికి, అంటే మాజీ ముఖ్యమంత్రి గారికి ఏం చెప్పారంటే, సార్, ప్రామాణిక భాషను మార్చడం ఇప్పటికిప్పుడు సాధ్యపడదు, అది ఓవర్ నైట్లో అయ్యేది కాదు, కొన్నిసార్లు 5 సంవత్సరాలు జరగవచ్చు, 10 సంవత్సరాలు జరగవచ్చు, 20, 30, 50 సంవత్సరాలు కూడా పట్టొచ్చు. తెలంగాణకు సంబంధించి కేవలం తెలంగాణ ఉద్యమం అనే పేపర్ మాత్రమే తెలంగాణ మాండలికంతో కూడుకున్నటువంటి పదాలతో ఉంటుంది. వేరే పదాలు ఉండవు. ఇప్పుడు మనకు మాండలికాలు ఉన్నాయి సార్, తెలంగాణ మాండలికం ఉంది, కృష్ణా జిల్లా మాండలికం ఉంది, కృష్ణా గుంటూరు జిల్లా మాండలికం ఉంటుంది, రాయలసీమ మాండలికం ఉంటుంది. మాండలికంగా వేరియేషన్స్ ఉంటాయి. అంత మాత్రాన ఆ మాండలికాల్లో మనం రాయలేం. ఎక్కడన్నా సందర్భాన్ని బట్టి ఒక పదం 2 పదం రాయగలం మనం, అంతే. దానికంటే ఎక్కువ రాయలేం. ప్రామాణిక భాషలోనే ఎవరైనా రాస్తారు. అదే నేను చెప్పేది కూడా అదే. సో ఇప్పుడు నెక్స్ట్ నోటిఫికేషన్ వస్తే మీరు ఏ మీడియంలో రాయబోతారండి ఎగ్జామ్? ఇంగ్లీష్ మీడియమా, తెలుగు మీడియమా? ఇప్పుడున్న పరిస్థితిలో తెలుగును నమ్ముకొని మేము ముందరికి వెళ్ళే పరిస్థితి లేదు సార్. ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియంలోనే రాయాలి, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇంకొకటి ఏంటంటే సార్, విశ్లేషణాత్మకంగా రాయాలా, కీవర్డ్సే రాయాలా అనేది మాకు టీజీపీఎస్సీ ఖచ్చితంగా స్పష్టత ఇవ్వాలి. ప్రతి పేపర్ని బయట పెట్టాలి టీజీపీఎస్సీ. ఇప్పుడు రాసినటువంటి 563 మంది సెలెక్ట్ అవుతున్నారు, వారు ఎవరవుతారో తెలియదు. వాళ్ళ యొక్క పేపర్లు ప్రజాక్షేత్రంలో పెట్టాలి. ఎందుకంటే అది దేశ భద్రతకు సంబంధించిన విషయాలు కాదు సార్ ఇవి. ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో వాళ్ళ పేపర్లు ఉండాల్సింది, ఇంత పెద్ద గందరగోళం అయిన తర్వాత. కాబట్టి వాళ్ళ పేపర్లు ప్రజాక్షేత్రంలో పెడితే వాటిని మేము నమూనాగా స్వీకరించి వాటి ప్రకారం మేము కూడా ప్రిపేర్ అవుతాం. లేదంటే టీజీపీఎస్సీ బయట పెట్టాలి, కీవర్డ్సే రాయండి అంటే మేము కీవర్డ్స్తో ప్రిపేర్ అవుతాము. లేదు మీరు విశ్లేషణాత్మకంగా రాయండి అంటే విశ్లేషణాత్మకంగా రాయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఏ విధంగా కావాలన్నా కూడా మేము రాయడానికి సిద్ధంగా ఉన్నాం. వన్ మోర్ స్ట్రైట్ పాయింట్, నేను కూడా వచ్చినప్పుడు కూడా చాలా వరకు చూశాను. రేపు సివిల్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత తెలంగాణ టీజీపీఎస్సీ కరెక్షన్ పైన ఒక కన్క్లూజన్కి రావచ్చు అని అనుకున్నాను. యూపీఎస్సీలో బాగా ఎవరైతే ర్యాంక్స్ వచ్చాయో వాళ్ళందరూ దాదాపుగా టాపర్స్ గా నిలిచారు గ్రూప్ 1 ఎగ్జామినేషన్ లో కూడా. అక్కడ చూసినట్లయితే పారామీటర్స్ లో ఇంతో కొంత మరీ అన్యాయం జరిగిందా అనేటువంటి సందేహం కలిగింది నాబోటి వాడికి కూడా. గతంలో అనుకున్న దానికంటే లేదబ్బా మరీ అంత తీవ్రమైన అన్యాయం ఏం జరగలేదు, అక్కడక్కడ అన్యాయం జరిగిన మా ఉండొచ్చు అని అనిపించింది. సో మీరు యూపీఎస్సీ రిజల్ట్స్ లో సెలెక్ట్ అయిన వాళ్ళు, టీజీపీఎస్సీ గ్రూప్ 1 లో సెలెక్ట్ అయిన వాళ్ళు చూసినట్లయితే ఆ లిస్ట్ ని ఈ లిస్ట్ పక్కన పెట్టుకుంటే మనకు కనిపిస్తుందా ఇంతో అంతో న్యాయం జరిగింది, అన్యాయం పూర్తిగా జరగలేదనే దానిపైన మీరు ఏమైనా ఏకీభవిస్తారా? నేను అస్సలు ఏకీభవించాను సార్. ఖచ్చితంగా పూర్తి అన్యాయం జరిగింది. చూడండి 40% ప్లస్ ఉన్నారు తెలుగు మీడియం వాళ్ళు. ఓకే, నేను చెప్పేది యూపీఎస్సీలో ఎంతమంది కూడా మీరు టాపర్స్ ని పరిశీలించండి. టాపర్స్ తీసుకోండి, టాప్ 10 గానీ 20 గానీ 50 గానీ తీసుకోండి. వీళ్ళు యూపీఎస్సీలో చాలా తక్కువ మంది వీళ్ళు లేరు. వీళ్ళు యూపీఎస్సీలో ఇప్పుడు వీళ్ళకి ఎందుకు ర్యాంకులు రాలేదు? యూపీఎస్సీ ర్యాంకర్స్ వచ్చారండి, రాలేదు. చాలా తక్కువ మందికి వచ్చాయి. ఎక్కడో 100కి మీరు 563 మందిలో 3-4 చూస్తున్నారు సార్. 3-4 సివిల్స్ టాపర్స్ అంతే, 3-4 సివిల్స్ టాపర్స్ ఉన్నారు. యూపీఎస్సీలో వాళ్ళు ఎవరైతే అయ్యారో
వాళ్ళందరూ టీజీపీఎస్సీ ఎగ్జామ్లో కూడా ఉన్నారు. యూపీఎస్సీలో ఎవరైతే క్వాలిఫై అయ్యారో మ్యాక్సిమం ఇక టీజీపీఎస్సీలో ఉన్నారు. అంటే పూర్తిగా అన్యాయం జరిగితే ఈ టాపర్స్ పరిస్థితి ఏంటి? వీళ్ళు కూడా ఉండకూడదు కదా, టీజీపీఎస్సీలో ఉండకూడదు కదా? పూర్తిగా అంటే సార్ పూర్తిగా అనేదానికి లేదు కదా, పూర్తిగా జరిగిందని చెప్పడానికి లేదు. ఇప్పుడు వచ్చిన 563 మందిలో నా మిత్రులు కూడా చాలా మంది ఉన్నారు. మంచి మంచి యూపీఎస్సీ వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారు, చాలా కష్టపడి చదివే వాళ్ళు నా మిత్రులు ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళు మా స్టడీ హాల్ నుంచి ఉన్నారు, మా కోచింగ్ సెంటర్ నుంచి ఉన్నారు, మా యూనివర్సిటీస్ నుంచి ఉన్నారు, నా క్లాస్మేట్స్ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. నేను అందరూ జరిగింది అనట్లేదు, కానీ చాలా మందికి అన్యాయంగా ర్యాంకులు వచ్చాయి. బేసిక్స్ తెలియని వాళ్ళకు కూడా వచ్చాయి. సార్ అది మా బాధాకరం. మాకంటే గొప్ప వాళ్ళకి ర్యాంకులు వచ్చిందంటే మేము తప్పుకుంటాం, ఎటువంటి పోరాటం చేయము. ఎందుకంటే మాకంటే గొప్పగా చదివారు. నేను 12 గంటలు చదివితే ఆయన 13-14 గంటలు చదివి ఉండొచ్చు అని నేను పక్కకు తప్పుకుంటాను. ఏం చదవకుండా అశోక్ నగర్ రోడ్లలో తిరిగిన వాళ్ళకి ర్యాంకులు వచ్చాయి సార్. నేను ఛాలెంజ్ చేస్తాను తెలుగులో, ఎందుకంటే తెలుగులో రాయడం చాలామంది కష్టం అనే ఒక ప్రాపగండా ప్రచారం చేశారు. కానీ మనం ప్రాక్టీస్ చేస్తే తెలుగులో అద్భుతాలు సృష్టించవచ్చు, తెలుగు భాషలో అద్భుతాలు సృష్టించవచ్చు మనం ప్రాక్టీస్ చేస్తే. నేను ఒక్క ఎస్ఏ రైటింగ్ పేపర్లో తప్ప ఎక్కడా ఒక్క పేజీ విడిచిపెట్టలేదు సార్. నేను ఒక్క పేజీ మన వేలు దూరే సందు కూడా విడిచిపెట్టలేదు. వితిన్ 3 అవర్స్లో నా ఆన్సర్ కంప్లీట్ చేశాను. అసలు సూపర్ కంప్యూటర్ లాగా పనిచేసింది సార్ నా బ్రెయిన్ ఆ టైంలో. అసలు వేరే ఏం గుర్తు రాలేదు నాకు. నేను వెళ్ళగానే క్వశ్చన్ పేపర్ చూసుకున్న తర్వాత వీటికి ఏ ఇంట్రడక్షన్స్ రాయాలి, బాడీ ఎట్లా ఉండాలి, కంక్లూజన్ ఎలా ఉండాలని మనం చూసుకున్నాను. రఫ్ పేపర్కి వెళ్ళేసి మొత్తం డిజైన్ స్ట్రక్చర్ వేసుకున్నాను. ఒక 10 నిమిషాలు పేపర్ మీద ఇలా టైం స్పెండ్ చేశాను. పేపర్ మొదలు పెట్టలేదు, వెళ్ళగానే క్వశ్చన్ పేపర్ మొత్తం చూసుకున్నాను, క్వశ్చన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఏ క్వశ్చన్కి నా దగ్గర బెస్ట్ ఆన్సర్ ఉంది అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆన్సర్ని ప్రీ ప్లాన్డ్గా ముందు స్ట్రక్చర్ మొత్తం రఫ్ పేపర్లో వేసుకున్న తర్వాత నేను క్వశ్చన్ నెంబర్స్ రాసి వాటికి ఆన్సర్ని ఎలా మొదలుపెట్టానంటే సార్ ఆశ్చర్యపోతారు. ఎక్స్పర్ట్స్ మాత్రమే చేయగలిగే విధంగా క్వశ్చన్ నెంబర్స్ వేసేసి నా దగ్గర ఉన్న ఫస్ట్ ఇంట్రడక్షన్స్ అన్నీ రాసుకుంటూ వెళ్ళిపోయాను. కొన్ని క్వశ్చన్స్కి అయితే సార్ మొదట ఇంట్రడక్షన్ రాశాను, 3rd పేజీ లాస్ట్లో కంక్లూజన్ రాశాను, మధ్యలో కాలేజీ గారి కొటేషన్ పైన కనిపించాలని పైన రాశాను, ఇంకో దగ్గర వేరే కొటేషన్ పైన రాశాను. సరిపోయింది సార్. ఎగ్జామినర్కి ఎక్కడెక్కడ చూస్తే అట్రాక్టివ్గా ఉంటుందో ఆ ప్లేస్లో, ఎందుకంటే పేజీ మొదట్లో మంచి కొటేషన్ రాయాలి సార్, ఎగ్జామినర్ చూడగానే బాగుంటుంది. సో ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా, చూడగానే ఆన్సర్ లోపలికి వెళ్ళడానికి నేను ఇంట్రడక్షన్ బాగా రాశాను. చెప్పారండి. మీ యొక్క బుక్స్ చూసానండి, ఇట్ వాస్ ఫెంటాస్టిక్. అండ్ ఆల్సో మీరు చెప్తున్న విధానం కూడా చూస్తున్నాను అనమాట. ఇక్కడ లింగ్విస్టిక్ గా మీరు వర్క్ చేస్తున్నారు. సో దాంట్లో కాన్ఫిడెన్స్ కానివ్వండి, అక్షరం ఎలా మాట్లాడుతున్నారు అనేటువంటి ఆ పదజాలం ఉంటుంది కదా, చాలా బాగా మీకు పట్టు ఉందనేటువంటి విషయం స్పష్టమవుతోంది. అన్యాయం నాకు తీవ్రంగా జరిగింది అని చెప్తూ ఉన్నారు. అండ్ సో కీపింగ్ దిస్ అపార్ట్, అండ్ కోర్టు ముందు మీరు ఏమేమి స్ట్రాంగ్ పాయింట్స్ మెన్షన్ చేశారు? ఎందుకంటే మీకు జరిగిన అన్యాయం ఏంటంటే ఎవాల్యుయేషన్ నాకు జరిగింది అంటున్నారు. ఎవాల్యుయేషన్తో పాటుగా ఏ అంశాల్లో అన్యాయం జరిగిందని తెలుగు విద్యార్థులు కానివ్వండి, బాగా రాసినటువంటి టీజీపీఎస్సీ విద్యార్థుల్లో ఉండేటువంటి అభిప్రాయం ఏంటంటే? సార్ యాక్చువల్లీ నోటిఫికేషన్కి సంబంధించి చాలా విషయాలు ఉన్నాయి. మోర్ దెన్ 15 పాయింట్స్ మేము కోర్టుకు విన్నవించడం జరిగింది. ఆర్గ్యుమెంట్స్ చాలా బాగా జరిగాయి. మా తరఫునటువంటి అడ్వకేట్ గారు, లాయర్ గారు అందరూ చాలా బాగా మా కోసం వర్క్ చేశారు. చాలా బాగా మా పాయింట్స్, మా వ్యూస్ అన్ని ప్రజెంట్ చేశారు. మోర్ దెన్ 15 పాయింట్స్ మేము అక్కడ ప్రజెంట్ చేశాం సార్. అందులో మొట్టమొదటిగా చెప్పుకుంటే 503 ఉన్నటువంటి పోస్టులను 563కు పెంచారు. కోర్టు డైరెక్షన్స్ ప్రకారం రెండోసారి బయోమెట్రిక్ ద్వారా బయోమెట్రిక్ సరిగ్గా తీసుకోకపోవడం మూలంగా క్యాన్సిల్ అయినటువంటి నోటిఫికేషన్లో మీరు ఎందుకు మళ్ళీ క్యాన్సిల్ చేసి ఇంకొక నోటిఫికేషన్ ఇచ్చారనేది సమస్య. దానివల్ల ఏం జరిగిందంటే సార్, జూనియర్లు రీసెంట్ పాస్అవుట్లు చాలామంది వచ్చేసారు, పాత వాళ్ళకి చాలా అన్యాయం జరిగిందని చెప్పేసి మేము కోర్టుకు విన్నవించడం జరిగింది. 503 ఉన్నటువంటి దాన్ని 563 పెంచడం జరిగింది. దానివల్ల మాకు చాలా అన్యాయం జరిగిందనేది ఒకటి మేము ఆర్గ్యూ చేయడానికి అడ్వకేట్ గారికి చెప్పడం జరిగింది. వాళ్ళు ఆర్గ్యూ చేశారు. తర్వాత దీంట్లో ఎగ్జామ్లో ముందుగానే టీజీపీఎస్సీకి ఇంటెన్షన్ ఉన్నట్టుగా మాకు అనిపించింది. టీజీపీఎస్సీ కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు. సో ఏదన్నా రాజకీయ ప్రేరేపితమైనటువంటి విషయాలు కూడా ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు. ముందుగానే ప్రీ ప్లాన్డ్గా వాళ్లకు కావాల్సినటువంటి క్యాండిడేట్స్ని తెచ్చుకోవడం కోసం 2 డిఫరెంట్ హాల్ టికెట్ నెంబర్స్, ప్రిలిమ్స్కి మెయిన్స్కి వేరే హాల్ టికెట్ నెంబర్స్ మాకు హాల్ టికెట్ నెంబర్స్ ఇచ్చి హాల్ టికెట్స్ ఇష్యూ చేయడం జరిగింది. దీని వెనుక ఏదో మతలబ్ ఉంది అనేది మా అనుమానం అనమాట. దీని గురించి మేము స్ట్రాంగ్గా ఆర్గ్యూ చేయడం జరిగింది.
ఇంకొకటి 110 మంది ర్యాంకర్లు. సో పక్క పక్కన కావచ్చు, ఎదురెదురుగా కావచ్చు, ఒకే క్లాస్ రూమ్లో కావచ్చు, అంటే మొత్తం 563 మందిలో 110 మంది పక్క పక్కన ఎదురెదురుగా ఇలా సెలెక్ట్ అవ్వడం జరిగింది. అది దేశ చరిత్రలో ఏ పరీక్షలోనూ ఇది జరగదు. ఏ పరీక్షలోనూ ఇది అసంభవం అనమాట. అట్లా సాధ్యపడదు. ఎందుకంటే 21,000 మంది రాసినటువంటి పరీక్షలో 110 మంది పక్క పక్కనే ఎదురెదురుగానే ఉండడం అనేది అది సాధ్యపడని పని. ఇది ఖచ్చితంగా డిఫరెంట్ హాల్ టికెట్ నెంబర్స్ ఇవ్వడం మూలాన వాళ్లకు కావాల్సినటువంటి క్యాండిడేట్స్ని వాళ్లకు కావాల్సిన సెంటర్లో వేసుకోవడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే సార్, మనకు సెంటర్స్ విధానం కూడా మేము కలగజేసుకోలేదు, సెంటర్స్ ర్యాండమ్గా వేసామని చెప్పేసి టీజీపీఎస్సీ మొదటగా వాదించింది. అంటే సబ్జెక్ట్ టు కరెక్షన్, నాకున్నటువంటి సమాచారం మేరకు తెలుగు మీడియం వాళ్లకు కొన్ని సపరేట్ సెంటర్స్ ఇవ్వడం జరిగింది, ఇంగ్లీష్ మీడియం వాళ్లకు కొన్ని సపరేట్ సెంటర్స్ ఇవ్వడం జరిగింది, ఫీమేల్ క్యాండిడేట్స్కి సపరేట్ సెంటర్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వీళ్లకు కావాల్సిన క్యాండిడేట్స్ కూడా సపరేట్ సెంటర్స్ వేసుకొని సపరేట్గా ఎగ్జామ్స్ రాయించి ఉంటారు అనేది మా అనుమానం అనమాట. సో ఆ అనుమానాలని టీజీపీఎస్సీ నివృత్తం చేయాలి. అది ఇప్పటి వరకు చేయలేదు. సో అదొకటి సార్. ఇంకోటి కోటి ఉమెన్స్లో కూడా ఎక్కువగా సెలక్షన్ ఉన్నది. సో వాళ్ళు టీజీపీఎస్సీ చెప్పే రీజన్స్ పొంతన లేకుండా ఉన్నాయన్నమాట. టాయిలెట్స్, సీసీ కెమెరాస్, XYZ ఏదో చెప్తుంది, అదంతా విచ్ ఈస్ బోగస్ అనమాట. ఎందుకంటే అదే సెంటర్లో యూపీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తున్నది, ఇతరత్ర పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. ఎవరికీ లేని సమస్య ఇదే గ్రూప్ 1 కిందకు వచ్చిందో మరి అర్థం కానటువంటి విషయం అది. దాని తర్వాత టీజీపీఎస్సీ ట్రాన్స్పరెన్సీ గురించి మాట్లాడుతూ ఉంది కదా. టీజీపీఎస్సీ రిజల్ట్ ఇవ్వక ముందే టీజీపీఎస్సీకి సంబంధించినటువంటి విషయాలు 563 మంది ఇంతమంది సెలెక్ట్ కాబోతున్నారు అనే విషయాలు, చాలా విషయాలు సోషల్ మీడియాలో ముందుగానే ప్రచారం జరుగుతూ ఉంది. ఇంతమందికి వస్తూ ఉంది, దాంట్లో ఈ కేటగిరీ వాళ్ళు ఇంతమంది ఉన్నారు, ఆ కేటగిరీ వాళ్ళు ఇంతమంది ఉన్నారు, టాప్ 100లో ఇంతమంది ఉన్నారు అనేసి ముందుగానే ప్రచారం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి కూడా అడ్వకేట్ గారికి మేము చెప్పడం జరిగింది. గౌరవ న్యాయస్థానం ముందు ఈ విషయాలన్నీ మేము ముందుంచడం జరిగింది. తర్వాత ఎవల్యూషన్లో ముఖ్యంగా చెప్పదలుచుకుంటే సార్, ఎవల్యూషన్లో తెలుగు మీడియం వాళ్లకు తీరని అన్యాయం జరిగిందని చెప్పేసి మాకు తెలంగాణ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ద్వారా తెలిసింది. ఈ విషయంలో అయితే మాత్రం మేము గౌరవ జడ్జి గారికి ఎప్పటికీ తరతరాలు రుణపడి ఉంటాం. ఎందుకంటే మేము పిటిషనర్స్ అడగలేదు కాబట్టి మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు అని టీజీపీఎస్సీ చెప్తా ఉంది. కానీ పిటిషనర్స్ అడగకున్నా కూడా ఈ కోర్టు అడుగుతుంది, తెలుగు మీడియంలో ఎంతమంది సెలెక్ట్ అయ్యారో మీరు మాకు డాటా ఇవ్వండి, ఎవరికి ఎన్ని ర్యాంక్స్ వచ్చాయో డాటా ఇవ్వండి అని గౌరవ న్యాయస్థానం అడిగినప్పుడు గతంలో కంటే ఎక్కువ పర్సంటేజ్ సెలెక్ట్ అయ్యారు అని మాట దాటివేయడానికి టీజీపీఎస్సీ అడ్వకేట్ గారు చెప్పారు. కానీ అయినా కూడా గౌరవ న్యాయస్థానం దాన్ని పట్టించుకోకుండా నాకు క్లియర్ డాటా ఇవ్వండి అంటే వాళ్ళు సీల్ కవర్లో ఇచ్చారు. ఆ డాటా న్యాయమూర్తి గారు అడిగి ఉండకపోయి ఉంటే ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోయేది, ఎప్పటికీ బయటికి వచ్చేది కాదు. టీజీపీఎస్సీ బయటికి ఎవరికి చెప్పేది కాదు, తెలుగు మీడియం వాళ్ళు ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎంతమంది సెలెక్ట్ అయ్యారు అని చెప్పేది కాదు. కేవలం గౌరవ న్యాయస్థానం వారు అడగడం మూలాన మాత్రమే ఆ డాటా బయటికి వచ్చింది. తెలుగు మీడియంలో రాసినటువంటి నాలాంటి విద్యార్థులు కేవలం 50 మంది పైచిలకు మాత్రమే సెలెక్ట్ అయ్యారన్నటువంటి చేదు నిజం మాకు తెలిసింది. లేకపోతే ఎప్పటికీ తెలిసి ఉండేది కాదు మాకు. ఎంతమంది అండి? 50 మంది పైచిలుకులు సార్. 563 పోస్టులలో కేవలం 50 పైచిలుకు, అంటే 9 సంథింగ్ సార్, డెసిమల్ ఉంది, 9.8 సంథింగ్ ఉంది. 90% వరకు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు సెలెక్ట్ అయ్యారు. ఇది ఎక్కడి న్యాయం సార్? సో షెడ్యూల్ భాషలో 22 షెడ్యూల్ భాషలలో తెలుగు మాత్రమే ఉంది, ఇంగ్లీష్ షెడ్యూల్ భాష కూడా కాదు. గౌరవ రేషియో అనేటువంటిది ఎంతమంది ప్రిలిమ్స్ లో ఎంతమంది రాశారు మెయిన్స్ తెలుగు మీడియం వాళ్ళు, ఎంతమంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళు రాశారు? 40% ప్లస్ అరౌండ్ 50% తెలుగు మీడియం వాళ్ళు రాస్తే అప్పీర్ అవుతే మెయిన్స్ కేవలం 9% సెలెక్ట్ అయ్యారు సార్. ఎంత దుర్మార్గం, ఎంత బాధాకరం, ఎంత విచారకరం, ఎంత శోచనీయం ఇదంటే అసలు చాలా బాధాకరం సార్. తెలుగు రాష్ట్రంలో ఉన్నట్టు లేదు సార్ మాకు. మేము ఈ టీజీపీఎస్సీ నిర్వహించినటువంటి ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ మేమేదో వేరే రాష్ట్రంలో, మధ్యప్రదేశ్లోనో, ఉత్తరప్రదేశ్లోనో, లేదంటే కర్ణాటకలోనో, మహారాష్ట్రలోనో ఎక్కడో వేరే రాష్ట్రానికి పోయి మేము అవుట్సోర్స్ చేసి రాసినటువంటి విధంగా మాకు అంత విచారంగా, అంత బాధ కలుగుతూ ఉంది సార్. ఎందుకంటే తెలుగు రాష్ట్రంలో ఇది చాలా బాధాకరం ఇది సార్. ఇంకో ముఖ్యమైన విషయం సార్, ఇప్పుడు కోటి సెంటర్లో ఈ మార్కులు ఎలా ఎక్కువ వచ్చాయో అన్ని విషయాల్లో ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్లో కూడా ప్రతి ఒక్కరికి 100, 129, 130, 109 ప్రతి ఒక్కరికి 100 కంటే ఎక్కువ రావడం జరిగింది సార్. అలాగే తెలుగు మీడియం సెంటర్లో సార్, తెలుగు మీడియం సెంటర్లో 30, 20, 17, 14, 56, 60 ఇలా రావడం జరిగింది సార్. అంటే సార్ డిస్క్రిమినేషన్ ఫస్ట్ నుంచే స్టార్ట్ అయింది. వీళ్ళకి ఎట్లా అంటే సార్, కరెక్షన్లలో ఈ సెంటర్ పేపర్లకు ఇన్ని మార్కులు వేయండి పారామీటర్స్ ఇచ్చి, ఈ సెంటర్ వాళ్ళకి ఇన్ని మార్కులు వేయండి పారామీటర్స్ ఇచ్చినట్టుగా
క్లియర్గా తెలుస్తూ ఉంది సార్. ఎందుకంటే తెలుగు మీడియంలో కూడా బాగా చదివే వాళ్ళు ఉంటారు, ఇంగ్లీష్ మీడియంలో కూడా బాగా చదివే వాళ్ళు ఉంటారు. తెలుగు మీడియంలో బాగా రాయలేని వాళ్ళు ఉంటారు, ఇంగ్లీష్ మీడియంలో కూడా రాయలేని వాళ్ళు ఉంటారు. సో కాబట్టి ఇది మాకు అనుమానాలకు తావిస్తుంది సార్. ఇది కూడా మేము కోర్టు ముందు ప్రజెంట్ చేయడం జరిగింది. సో ఇలా వేరియస్ ఇష్యూస్ మీద మేము కోర్టుకు మేము మా బాధలన్నీ విన్నవించుకోవడం జరిగింది సార్. తీర్పు రిజర్వ్లో ఉంది. మేమైతే తీర్పు మాకు అనుకూలంగా వస్తుందని ఆశాజనకంగా ఉన్నాము. కోర్టులో ఉంది కాబట్టి, సో మీరు కోర్టు తీర్పు మరికొద్ది రోజుల్లో రాబోతుంది కాబట్టి అది ఆశాజనకంగా సంతృప్తికరంగా అందరికీ న్యాయబద్ధంగా రావాలని ఆశిస్తూ ఉన్నాం. అండ్ కమింగ్ నోటిఫికేషన్ ఏ క్షణమైన ఈ కోర్టు మేబీ ఈ ఇష్యూస్ వల్ల కొంచెం నోటిఫికేషన్స్ కూడా తెలంగాణలో డిలే అవుతున్నాయనేటువంటిది మరోవైపు వాదన. ఈ కోర్టు తీర్పు వచ్చిన వెంటనే కూడా గ్రూప్స్ నోటిఫికేషన్ అనేటువంటి వచ్చే అవకాశం ఉన్నాయనేటువంటిది మనకు అందుతున్నటువంటి సమాచారం. సో స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళు ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ ఎన్నో ఆశలతో ఆశయాలతో బయటకు వస్తూ ఉంటారు. ఈ యొక్క ఎగ్జామినేషన్స్ లో మనం సాధించాలి, మంచి పొజిషన్స్కి వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో ఉంటారు. సో అటువంటి వాళ్ళకి లేదా ఈ యొక్క నోటిఫికేషన్ లో అన్యాయం జరిగింది అనేటువంటి వాళ్ళు నెక్స్ట్ నోటిఫికేషన్కి ఎటు ప్రిపేర్ అవుతారు? సో వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ ఏంటి? బికాస్ యూ బీన్ ఇన్ ఎన్టీఏ అండ్ మీ ప్రొఫైల్ చూసినా కూడా యూ బీన్ పోస్ట్ డాక్టరల్ ఇలాంటి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి సజెషన్స్ ఏంటి నష్టపోకుండా? సార్ యాక్చువల్లీ సక్సెస్ హ్యాస్ మెనీ ఫ్రెండ్స్, ఫెయిల్యూర్ హ్యాస్ నో ఫ్రెండ్స్ అంటారు. ఇప్పుడు నేను చెప్పినా కూడా అంత గొప్పగా ఉంటుందని నేను అనుకోవట్లేదు. సక్సెస్ అయిన వాళ్ళు ఏది చెప్పినా కూడా గొప్పగానే ఉంటుంది. నేను సక్సెస్ అవ్వలేదు గ్రూప్ 1లో కాబట్టి నేను అంతగా సజెస్ట్ చేసేంత గొప్ప పరిస్థితులలో నేను చెప్పినా కూడా అది అథెంటిక్ కాదు. నేనేం చెప్పదలుచుకున్నానంటే సార్, కాన్స్టెంట్గా కూర్చోవాలి. మనకి ఏది కావాలో దాని మీద కాన్స్టెంట్గా కూర్చోవాలి. ఫస్ట్ ఏ ఎగ్జామినేషన్ అయినా సరే, అది గ్రూప్ 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, యూపీఎస్సీ కావచ్చు, సమ్ XYZ ఎనీ ఎగ్జామ్, ఫస్ట్ వీ హ్యావ్ టు గో త్రూ ద సిలబస్లో ఉన్నటువంటి కాంటెంట్స్ చూసుకొని దానికి తగ్గట్టు సోర్స్ మనకి ఎక్కడ దొరుకుతుందని సోర్స్ మెటీరియల్ మొత్తం గ్యాదర్ చేసుకున్న తర్వాత దానికి ఎంత టైం పడుతుంది, మన దగ్గర ఉన్నటువంటి టైం ఎంత, మనం దానికి ఎంత టైం ఇవ్వాలి అని తెలుసుకొని మన ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసిన తర్వాత మనకు కొన్ని పాయింట్స్ ఈజీగా ఉంటాయి సార్. చిన్నప్పటి నుంచి చదివి ఉంటాం. అది ఒక్కసారి చదవగానే మైండ్ యాక్సెప్ట్ చేస్తుంది, గ్రాస్ప్ చేస్తుంది. దానికి మనం ఎక్కువగా హార్డ్ వర్క్ చేయాల్సిన పని లేదు. కొన్ని పాయింట్స్ మనకి ఇక్కడ కొత్తగా పరిచయం అవుతాయి సిలబస్లో. అలాంటి పాయింట్లను మాత్రం మనం నోట్స్ ప్రిపేర్ చేసుకొని దాన్ని థరోగా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలన్నమాట. మనం నోట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు రాసుకునేటప్పుడే సగం మనకు అది వంట పడుతుంది. ఆ తర్వాత మళ్ళీ దాన్ని మనం పునశ్చరణ చేసుకోవడం వలన మళ్ళీ మనకు అది బాగా గుర్తుంటుంది. సో ఈ విధంగా కష్టపడుతూ మనకు సొంత నోట్స్, సొంత మెటీరియల్ ఉంటే ఏంటంటే మనం సొంతంగా తయారు చేసుకున్న ఆయుధాన్ని అనమాట. మనం ఒక యుద్ధానికి వెళ్తున్నప్పుడు మనం ఎవరి మీద అవుట్సోర్స్ డిపెండ్ అవ్వకుండా మన ఆయుధాలని మనమే తీసుకెళ్లడం ఎంత ఇంపార్టెంటో మన సొంత నోట్స్ ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్. అంటే యుద్ధం ఏ విధంగానైనా గెలవచ్చు, కానీ ఎగ్జామ్ ఏ విధంగానైనా సక్సెస్ అవ్వచ్చు, కానీ ఈ విధంగా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది అనేది నా అభిప్రాయం. నోటిఫికేషన్స్ కూడా చాలా పెండింగ్ ఉన్నాయి తెలంగాణకు సంబంధించిన గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్, నాట్ ఓన్లీ గ్రూప్స్ అండ్ అదర్ థింగ్స్ కూడా. ఎందుకంటే కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్స్ అనేటువంటివి ఇట్స్ ఆల్మోస్ట్ బీన్ 1.5 year చాలా పెండింగ్ లో ఉన్నాయి. ఆ నోటిఫికేషన్స్ గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? గవర్నమెంట్ వెంటనే ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఏ వాటిల్లో ఇంకా వేకెన్సీస్ ఉన్నాయనేటువంటి దాని గురించి చెప్పగలరా అండి? సార్, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మేము ఎన్నో ఆశలతో ఉన్నాం సార్. తెలంగాణ ఉద్యమం చేశాం మేము. కరెక్ట్ తెలంగాణ రావడానికి ఒక 2-3 సంవత్సరాల తర్వాత నుంచి, తెలంగాణ వచ్చిన తర్వాత 4-5 సంవత్సరాల వరకు మేము ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉన్నామన్నమాట. అక్కడ పరిస్థితులు మాకు తెలుసు. మేము ఎన్నో ఆశలతోటి తెలంగాణ తెచ్చుకున్నాం. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో, అనే ఒక్క స్లోగన్ తోటి రాష్ట్రాన్ని సాధించుకున్నాం. తెలంగాణలో ఎన్నో ఆశలతో ఉన్నటువంటి యువత మేమందరం ఎన్నో గంపడాశలు పెట్టుకుని ఉన్నాం సార్. అంటే ఉద్యోగాలు ఫిల్ అవుతాయి, మనమందరం అకామిడేట్ అయిపోతామని చాలా ఆశలతో ఉన్నాము. సరే, కారణాలు ఏవైనప్పటికీ కూడా జోనల్ వివాదం కావచ్చు, చాలా పెండింగ్ వివాదాలు కావచ్చు, వాటి వల్ల నోటిఫికేషన్స్ చాలా లేట్ అయినాయి. దాన్ని మేము ఎవరిని నిందించట్లేదు. ఇప్పుడు వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాకు నోటిఫికేషన్ వెంటనే ఇచ్చి టపీ ఫిల్ చేస్తున్నారు. వెంటనే ఫిల్ అవుతున్నాయి. అది ఆనందించదగ్గ విషయం. మేము దాన్ని స్వాగతిస్తున్నాం. కానీ ఈ మధ్యలో ఇలాంటి సమస్యలు రావడం, టీజీపీఎస్సీ ఇలాంటి సమస్యల్ని పైకి తేవడం అంటే మేము భావిస్తున్నది ఏంటంటే సార్, క్యాపబిలిటీ లేని క్యాండిడేట్స్ వచ్చారు అని చెప్పేసి. దానివల్ల సమస్య నాకే కాదు సార్, నేను ఒక్కరోజు ఏడుస్తాను, బాధపడతాను, వెళ్ళిపోతాను. తెలంగాణ సమాజానికి నష్టం జరుగుతుందన్నమాట. సో అలాంటి క్యాండిడేట్స్ని రానివ్వకుండా పరీక్ష సమర్థవంతంగా నిర్వహించి ఇంకా గొప్పగా ట్రాన్స్పరెన్సీగా టీజీపీఎస్సీ ఉండాలని మేము కోరుకుంటున్నాం సార్. రాబోయే నోటిఫికేషన్స్ని మేము స్వాగతిస్తున్నాము. ఇంకా తొందరగా నోటిఫికేషన్స్ ఇవ్వాలని చెప్పి టీజీపీఎస్సీని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము. కాకపోతే ఎగ్జామ్ మధ్యలో ఇలాంటి సమస్యల్ని మళ్ళీ
పునరావృతం కాకుండా ఇలాంటి సమస్యలకు తావివ్వకుండా పరీక్షలు తొందరగా నిర్వహించాలని చెప్పేసి మేము టీజీపీఎస్సీని కోరుకుంటున్నాం సార్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ నాగేంద్ర గారు, ఎందుకంటే చాలా వ్యాస్ట్ రిసోర్సెస్ మీరు తీసుకొచ్చారు. మీ ప్రజెంటేషన్ కానివ్వండి, ఎందుకంటే మీరు రాసినటువంటి ఇంట్రడక్షన్ కానివ్వండి, సబ్జెక్ట్స్ కానివ్వండి, మీ రెఫరెన్స్ మెటీరియల్స్ కానివ్వండి చాలా చక్కగా ఉన్నాయి. అండ్ విద్యార్థులు అనేటువంటి వాళ్ళు కూడా బీట్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం వాళ్ళ అప్రోచ్ ఎలా ఉండాలి ఆన్సర్ రైటింగ్ అనేటువంటిది మీ వీడియో చూసిన తర్వాత, ఈ వీడియో చూసిన తర్వాత వాళ్ళకు కూడా అర్థమవుతుంది. హోప్ నష్టపోయిన విద్యార్థులు ఈ కోర్టు తీర్పు ద్వారా వారికి న్యాయం జరగాలని కూడా మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్. కోర్ట్ డైరెక్షన్స్ కోసం వెయిట్ చేస్తోంది టీజీపీఎస్సీ కూడా, ఎందుకంటే ఎవరైతే క్వాలిఫై అయ్యారో మెయిన్స్లో కానివ్వండి వాళ్ళందరినీ కూడా ఏంటంటే వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ మాత్రమే పూర్తయింది. సో కోర్టు ఆర్డర్ ప్రకారం వాళ్ళ పోస్టింగ్స్ ఇవ్వాల్సి ఉంది. సో ఎవరైతే నష్టపోయామని చెప్పి కోర్టును ఆశ్రయించారో వాళ్ళందరూ కూడా ఎంతో ఆశతో ఉన్నారు. మాకు జరిగిన అన్యాయాన్ని కోర్టు ద్వారా న్యాయం జరుగుతుంది అనేటువంటి ఆశాభావం వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. అండ్ ఆల్సో కొత్త నోటిఫికేషన్కి సంబంధించి కూడా ఎంత సన్నద్ధంగా ఉండాలి అనేటువంటి దానిపైన కూడా మనం మాట్లాడుకున్నాం. అండ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ రాసేటప్పుడు కూడా ఎలా రాయాలి అనేటువంటిది కూడా సాధ్యమైనంత వరకు తను చెప్పే ప్రయత్నం చేశారు ఈ ఇంటర్వ్యూ ద్వారా. ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తూ వచ్చేటువంటి నోటిఫికేషన్స్లో కూడా మరింత మెరుగైన ఫలితాలు సాధించాలి తెలంగాణ విద్యార్థులు అందరూ అనేటువంటిది కూడా సాక్షి ఎడ్యుకేషన్ కోరుకుంటోంది. ఇది ఇవాల్టి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ.